శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిచయం అవసరం లేని మనిషి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న నాయకుడు. అనేక మార్లు చీఫ్ మినిస్టర్గా సమైక్య ఆంధ్రకు సేవలందించారు. తన పదవీ కాలంలో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అనే జంట నగరాలకు సైబరాబాద్ను జోడించారు. హైదరాబాద్ ఐటీ హబ్గా మారడంలో తన ముందు చూపుకు దర్పణం. దేశీయంగా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టారు హైదరాబాద్కు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ అయిన తరువాత హైదరాబాదులోనే 10 సంవత్సరాల పాటు క్యాపిటల్గా కొనసాగించే అవకాశం ఉన్న తనదైన శైలిలో క్యాపిటల్ను ఏర్పరచుకొని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో క్యాపిటల్ని ఏపీకి మార్చి పాలన సాగించారు. ఇంతటి ముందు చూపున్న వ్యక్తి తన జీవితంలో ఆర్థిక పురోగతి ఎలా ఉంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియో రిపోర్టు తాను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ని బేస్ చేసుకొని బ్రేకప్ నేను అనాలిసిస్ చేయబోతున్నాను. ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా నేను దీని మీద నా ఒపీనియన్ని చెప్పబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, తనకున్న టోటల్ ఆస్తి 36 crores 35 lakhsగా చూపించారు. అందులో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ 99.9% ఉంది. మూవబుల్ ప్రాపర్టీస్ ఓన్లీ 0.1% మాత్రమే కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనాలిసిస్ చేద్దాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ 77,33,000 చేసే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇది ఇన్హెరిట్గా తనకు సంక్రమించింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ రూపంలో 36.31 crores వర్త్ చేసే రెసిడెన్షియల్ హౌస్ ఒకటి హైదరాబాద్లో ఉన్నది. అది వారి తనయుడు నారా లోకేష్తో 50-50 బేసిస్ మీద ఉన్నది. వారికి ఉన్న మూవబుల్ ఎసెట్స్ టోటల్గా 4,80,483 మాత్రమే. అందులో క్యాష్ రూపంలో 11,560 రూపాయలు, అది 2.4%తో సమానం. దాంట్లో బ్యాంక్ డిపాజిట్స్ 2,45,376 రూపీస్, అది 51.1% ఆఫ్ టోటల్ మూవబుల్ ఎసెట్స్కి సమానం. తనకు ఒక వెహికల్ కూడా ఉన్నది. అది 1994 మోడల్ అంబాసిడర్ కార్ ఒకటి ఉంది. దాని వాల్యూ 2,22,500గా చూపించారు. అది తన మూవబుల్ ఎసెట్స్లో 46.3%తో సమానం. చంద్రబాబు నాయుడు గారికి చిన్న లోన్ కూడా ఉన్నది. అది 3.48 crores వర్త్ చేసే హౌస్లో తన కొడుకు నారా లోకేష్ గారితో ఒక బ్యాంక్లో 50-50 బేసిస్ మీద లోన్ ఉంది. దాని టోటల్ వాల్యూ 3.48 crores. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి నెట్వర్త్ ఎంత అనేది చూద్దాం. తన టోటల్ అసెట్స్లో నుంచి లైబిలిటీస్ డిడక్ట్ చేస్తే వచ్చేదే టోటల్ నెట్వర్త్. అది 32.86 crores. ఇది టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియో రిపోర్ట్. ఇప్పుడు మనం మిస్సెస్ నారా భువనేశ్వరి గారి పోర్ట్ఫోలియో రిపోర్ట్ని అనాలిసిస్ చేద్దాం. టోటల్గా ఫ్యామిలీ నెట్వర్క్ అసెస్ చేస్తే కానీ మనకు కంప్లీట్గా పిక్చర్ తెలియదు. మేడం గారికి టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ బ్రేకప్ ఈ రకంగా ఉంది. 895.47 crores వర్త్ ఆఫ్ నెట్వర్క్ మొత్తం టోటల్ క్యాపిటల్ ఉన్నది. దాంట్లో ఇమ్మూవబుల్ 9% ఉంటే మూవబుల్ 91% ఉంది. అంటే దాని కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పోర్ట్ఫోలియోకి రివర్స్గా ఉన్నది. మూవబుల్ 9%, ఇమ్మూవబుల్ 91% ఆఫ్ టోటల్ కార్పస్. ఇప్పుడు మనం దాని బ్రేకప్ అనాలిసిస్ చేద్దాం.
ఇమ్మూవబుల్ అసెట్స్లో 85.1 crore వర్త్ చేసే వేరియస్ అసెట్స్ ఉన్నాయి. దాంట్లో కమర్షియల్ బిల్డింగ్ ఒకటి, 30 crores వర్త్ చేసి కమర్షియల్ ప్రాపర్టీ కలిగి ఉన్నారు. అది శ్రీ పెరంబుదూరులో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. మరొకటి అగ్రికల్చర్ ప్రాపర్టీ తనకు 55 crores వర్త్ చేసే 5 ఎకరాల భూమి మదీనాగూడలో ఉంది. దాని టోటల్గా తనకున్న ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ 85.1 crore. మూవబుల్కి వచ్చేసరికి చాలా అట్రాక్టివ్గా చాలా బాగా ఉంది. 810 crores వర్త్ చేసే మూవబుల్ అసెట్స్ ఉన్నాయి. ఇదే ప్రోగ్రెస్కి నిదర్శనం చూపిస్తుంది. ఇందులో చిన్న ఫైనాన్సెస్ టు మామూలుగా చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ ఇచ్చున్నారు. అది 4.2% ఉంది. అది పర్సనల్ లోన్స్ వేరే వాళ్ళకి ఇచ్చినవి. మిగిలినవన్నీ 95.1% వర్త్ చేసే షేర్స్ వారు ప్రమోట్ చేసిన హెరిటేజ్ ఫుడ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. దాని వాల్యూ 767 crores సమానం. టోటల్గా మేడంకున్న అసెట్స్ కంప్లీట్గా మెజారిటీ స్టేక్ వాళ్ళ కంపెనీ షేర్ హోల్డర్లోనే ఉన్నది. పర్సనల్ లోన్స్గా ఒక 34 crore రూపీస్ వేరే వాళ్ళకి ఇచ్చున్నారు. తనకు స్మాల్ సేవింగ్స్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ పోస్టల్ డిపాజిట్స్లో వాటిలో 5.29 crores వర్త్ చేసే డిపాజిట్స్ ఉన్నాయి. అవి కాకుండా గోల్డ్ కూడా 3.24 crores వర్త్ చేసే గోల్డ్ కలిగి ఉన్నారు. ఇవి ఇప్పుడు మనం తనకున్న లైబిలిటీస్ చూద్దాం. మేడం గారికి చిన్న చిన్న లైబిలిటీస్ ఉన్నాయి. అవి బ్యాంక్ లోన్ రూపంలో 4.88 crores బ్యాంక్ దగ్గర ఉన్నది. 19.4 అదర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఉన్నారు. టోటల్గా మేడంకున్న లోన్స్ 6.83 crores సమానం. ఇప్పుడు భువనేశ్వరి గారి నెట్వర్క్ చూద్దాం. టోటల్ అసెట్స్ నుంచి లైబిలిటీస్ తీసేస్తే టోటల్ నెట్వర్క్ 888 crores 30 lakhs సమానం. ఇది చాలా పాజిటివ్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఈ రకంగానే ఉండాలి. ఎవరైనా సరే అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఎప్పుడైతే మూవబుల్ అసెట్స్ ఎక్కువ ఉంటాయో వారి ప్రోగ్రెస్, వారి రిటర్న్స్ కంటిన్యూగా ఉంటాయి, బాగుంటాయి. కావాలన్నప్పుడు ఎన్కాష్మెంట్, లిక్విడిటీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన పోర్ట్ఫోలియో ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరి అసెంబ్లీ పరిధిలో ఉంది. వీరు కుప్పం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తను 1974లో ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. నాయుడు గారు మాజీ చీఫ్ మినిస్టర్గా ఫైనాన్స్ ఇయర్ 2022-23కి తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో నిల్ చూపించారు. వారికి వచ్చే అనేక పెన్షన్ ట్యాక్సబుల్ కానందున అది చూపించవలసిన అవసరం లేదు. శ్రీ నాయుడు గారు చరాస్తుల విలువ అక్షరాల 4,80,438 మాత్రమే. అందులో ఒక అంబాసిడర్ కార్ 1994 మోడల్ కూడా ఉంది. దాని విలువ 2,22,500. బాబు గారి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ 36 crores 31 lakhs. ఇందులో హైదరాబాద్లోని రెసిడెన్షియల్ హౌస్ 50% షేర్ విత్ హిజ్ సన్ లోకేష్తో ఉంది. ఇమ్మూవబుల్ అసెట్స్లో 35.81 crores స్వార్జితంగాను 44 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్హెరిటెన్స్గా వచ్చినదని చూపించారు. చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ లోన్ రూపంలో 3.48 crores అప్పు కూడా కలదు. చాలా సింపుల్ లైఫ్ గడుపుతున్న ఆర్థిక స్థితిపై డీటెయిల్గా ప్రస్ఫుటిస్తున్నప్పటికీ తన భార్య శ్రీమతి నారా భువనేశ్వరి ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో 11.34 crores ఐటీ రిటర్న్ను భువనేశ్వరి గారు ఫైల్ చేశారు. అసెట్ అలొకేషన్ పర్ఫెక్ట్గా గ్రోత్కు అనుకూలంగా ఉంది. 91% మూవబుల్ అసెట్స్లో ఉంటే 9% మాత్రమే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ఉన్నాయి.
మోబుల్లో కూడా 0.01% క్యాష్ ఆర్ బ్యాంక్ డిపాజిట్స్లో ఉంది. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్లో 3.24 crores. అది తన టోటల్ అసెట్స్లో 0.33% మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఎన్ఎస్సి మొదలగు వాటిలో 0.61% అంటే 5,29,00,000 ఉంది. వేరే వారికి పర్సనల్ లోన్ ఆర్ ట్రస్ట్ లాంటి వాటికి పెట్టిన పెట్టుబడి 34.16 crores. అది 4.21% ఆఫ్ మూవబుల్ అసెట్స్. అయితే అన్నిటికన్నా ఎక్కువగా వారు ప్రమోట్ చేసిన హెరిటేజ్ ఫుడ్స్లో 94.74% పెట్టుబడి ఉంది. దీనిలో ఒక ప్రమాదం లేకపోలేదు. ఆ కంపెనీ వారు ప్రమోట్ చేసినదే అయినప్పటికీ ఏవైనా అనుకోని కారణాల వలన కంపెనీకి ప్రాబ్లమ్స్ వస్తే వీరి ఫైనాన్సెస్ డీప్గా దెబ్బతినే అవకాశం ఎక్కువ. అందుకే సాధారణ ప్రజలమైన మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ఇంతగా కాన్సన్ట్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువగా ఉండే అభివృద్ధి చెందిన దేశాలలో యావరేజ్ ఫైనాన్షియల్ అసెట్స్ నిష్పత్తి 95% ఉంటాయి. భువనేశ్వరి గారి పోర్ట్ఫోలియోలో కూడా 91% ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన సైన్ ఫర్ ప్రోగ్రెస్. ఓ బ్యాంక్లో 4.88 crores ఓడి మినహా ఏ రకమైన రీపేమెంట్ ఆబ్లిగేషన్స్ లేవు. 2 crores అడ్వాన్సెస్ ఆఫ్ టెనెంట్స్ వీరి దగ్గర ఉన్నాయి. టోటల్ నెట్వర్త్ ఆఫ్ 888.3 crores ఒక బలమైన ఆర్థిక స్థితిని చూపిస్తోంది. ఎవరైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని కోరుకునేవారు ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అయితే అనతి కాలంలోనే ప్రోగ్రెసివ్ బాటలో పయనించి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధ్యమవుతుంది. పెట్టుబడులు పెట్టే అలవాటు అలవర్చుకోండి. మీ ప్రగతితో పాటు దేశ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్స్కు సంబంధించిన వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.